అభిమానులు లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే, కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే, భక్తులు లేనిదే దేవుళ్ళు లేరులే అని మంచిగా రాసిండు కదనోళ్ళ. అందరేమో కానీ సినిమాల మీదనైతే అభిమానులు ఎక్కడ లేని అభిమానం చూపెడుతుంటారు. కొత్త సినిమా రిలీజ్ కాగానే హార్డ్ కోర్ ఫ్యాన్స్ టాకీస్ ఎత్తు హీరోల కటౌట్లు కట్టి పాలాభిషేకాలు చేసి అన్నదానాలు రక్తదానాలు చేస్తుంటారు. ఇంకొందరు అభిమాన హీరోను కలిసేటందుకు పాదయాత్రలు సైకిల్ యాత్రలు చేసి పెయ్యి మీద పచ్చబొట్లు లేపించుకొని విగ్రహాలు పెట్టి గుడులు కట్టి అభిమానాన్ని దారవోతుంటారు. ఇక గిట్లా గీ డై హార్డ్ ఫ్యాన్ ఏం చేసిండో చూడుండ్రి. అభిమానం అంటే గీది కదా అని అంటారు పక్కా. ఓ అన్న మెల్లగా మొత్తుకోవే, గువ్వలు వాల్గేటట్టున్నాయి. మెడల గజమాలేసుకుని కాగితం చూపెడుతున్నాడు. ఎన్క మర్లయ్యవలో ఏలం పాటల పాట వాడినట్టే మొత్తుకుంటాంటే అభిమానమని అంటున్నారు అని పరేషాన్ కాకుండ్రోల్లో. ఆంధ్ర డిప్యూటీ సీఎం కమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ సినిమా ఇర్దలకున్నదని చౌటుపల్ కాడ ఒక టాకీస్లా మొదటి రోజు మొదటి షోకి మొదటి సీటుకు ఏలం పాట వేసిండ్రు. ఇక మనోళ్ళు కొంటారా చెప్పండ్రి, తండోపతండాలుగా తలరిపోయినరు. అగ్వసగ్గకు దొరికే టికెట్ ను అచ్చరాల 1,30,000కు దక్కించుకున్నాడు. అటు దిక్కుండే పవర్ స్టార్ వీరాభిమాని ఆముదాల పరమేశు. ఓజీ టికెట్ల పండుగంటే చిన్నగుండొద్దని జబర్దస్త్ కమేడియన్ వినోద్ ను పిలిపించి ఆయన చేట్ల మీదుగా టికెట్ ముక్క ఇప్పించిండ్రు. ఇక ఆయన అభిమానాన్ని తోపు తురుమని మెచ్చుకున్నాడు. ఈ టికెట్ పైసలను జనసేన పార్టీకి విరాళంగా పంపుతారట. మొన్నట్లా చిత్తూరులో ఒక ఆయన ₹1,00,000 టికెట్ కొని అభిమానం చూపెట్టిండు కదా, మన మాల కంటే ఎక్కువే ఉండాలని గీ పని చేసిండన్నట్టు. టాకీస్ అన్నలు, గీ అన్న సినిమా చూస్తున్నంతసేపు ఏసీలు ఆగకుండా చూసుకోండ్రి, కరెంటు పోకుండా జనరేటర్లు షాల్ చేసి పెట్టుకోండ్రి, మెత్తటి పర్పసొంటి కుర్సీ వేసి కూసబెట్టిండ్రి నారాజు కాకుండా. అసలుకే టికెట్ కు బగ్గ ధర పెట్టిండు. మళ్ళా ఆయనతో సౌలతులు చక్కగా లేవని కెమెరాల ముంగట్టుకొచ్చి చెప్పిందంటే టాకీస్ కు వచ్చేటోళ్ళు కూడా బంద్ అవుతారు. ₹1,000 లోపల దొరికే గా టికెట్ కే గింత పెట్టిందంటే పవర్ స్టార్ తోని సినిమా చూసే టికెట్ పెడితే టాకీస్ నే కొంటాడు కావచ్చు. హీరోలు చూస్తున్నారు కదా అభిమానులు ఎట్లా ఖర్చు పెడుతున్నారు. అన్ని గల్లపెట్టలేసుకోకుండా వాళ్ళ ఆపదలున్నప్పుడు మీరు కూడా ఖర్చు పెట్టాలి మరి, సరేనా?